అస్సలాముఅలైకుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. రండి క్రేజీగా ఈరోజు అయితే కోడిగుడ్డు అలాగే గోకరకాయ ఫ్రై చూసేద్దాం. ఇది టేస్ట్లో చాలా బాగుంటుందండి. చాలామంది ఇదేంటబ్బా గోకరకాయలో గుడ్డు వేసుకుంటారా అనుకుంటారు. అవునండి, ఇలా కూడా వేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. గోకరకాయలను చక్కగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నూనె వేడెక్కాక ఇందులోనే పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత నూనె చక్కగా చిటపటలాడుతూ ఉంటుందండి. ఈ సమయంలోనే మనం చిన్నగా కట్ చేసుకున్న గోకరకాయలను ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. 3 eggs తీసుకోండి, లేదా 2 అన్నా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది పిల్లలు గోకరకాయ తినడానికి ఇష్టపడరండి. మనం ఏం చేసినా పిల్లల కోసమే కదండి చేస్తాం. పిల్లలకి ఇలాంటి పీచు పదార్థాలు పుష్కలంగా అందాలంటే ఈ విధంగా కూడా ట్రై చేయండి. తినని పిల్లలు కూడా ఎగ్ ఉంటుంది కాబట్టి ఎగ్ బుజ్జి అనుకుని తినేస్తారు. ఇలా అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అన్నమాట. ఫ్రై అయినా సరే కర్రీ అయినా సరే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉండాల్సిందేనండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వస్తే కర్రీకైనా ఫ్రైకైనా టేస్ట్ వస్తుందండి. నేనైతే అన్నిటిలోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తానండి. పైగా ఇది ఇమ్యూనిటీ కూడానండి. చూడండి, ఇలా అడుగు అంటుకోకుండా చక్కగా కలపండి. ఇప్పుడు కొద్దిగా గోకరకాయలు మగ్గుతాయండి. ఈ స్టేజ్లోనే మనం ఎగ్స్ని వేసుకోవాలండి. 3 eggs వేసుకోవచ్చు, లేదా 2 eggs అన్నా వేసుకోవచ్చు. నేనైతే 2 eggs వేస్తున్నానండి. ఇది మా వారికి మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రోటీలోకి తినొచ్చు, లేదా అన్నంలోకైనా నంచుకన్నా తినొచ్చండి. చారు చేసినప్పుడు లేదా పప్పుచారు చేసినప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు చేసే కన్నా కొద్దిగా వెరైటీగా చేస్తే తినే వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు కోడిగుడ్డు వేసిన వెంటనే కలిపేస్తే అది హల్వాలాగా అయిపోతుందండి. అందుకని కోడిగుడ్లు వేసిన వెంటనే కలపకూడదండి. ఒక 5 minutes అలా వదిలేయాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు తగినంత వేసుకున్న తర్వాత చక్కగా కలపండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి మీ వారికి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కూడా ఒకసారి తింటే మళ్ళీ చేసుకుని తింటారు. అంత రుచిగా ఉంటుందండి. అలాగే నా వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ అందరికీ ఒక చిన్న సలహా చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పుడైనా మనకి పీడకలలు వచ్చినప్పుడు మనం చాలా కంగారు పడిపోతూ ఉంటాం కదండి. ఏంటబ్బా పీడకలలు వచ్చినాయి, ఏం జరుగుతుందా ఏంటా అని. అలాంటప్పుడు మీరు సదఖా చేయాలండి. సదఖా అంటే దానం అన్నమాట. ఈ దానాన్ని మీరు అన్నం రూపంలో చేయొచ్చు, డబ్బు రూపంలో చేయొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న పప్పు ధాన్యాలన్నా దానం చేయొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న బియ్యాన్ని కూడా దానం చేయొచ్చు. ఇలా దానం చేయడం వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుంది అని మీకు అనిపిస్తుంటే అలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ దానాలు అడ్డొస్తాయని మా అమ్మ చెప్పేవారండి. అలాగే ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, మాటల్లోనే కర్రీ కూడా అయిపోయింది. చూసారా, సేమ్ ఎగ్ బుజ్జిలాగే ఉంది కదండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీరు నీసు వాసన వస్తుంది అలా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మీ దగ్గర గరం మసాలా ఇంకా పెప్పర్ పౌడర్ అలాంటివి ఉన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నాయి కానీ పిల్లలు ఎక్కువగా స్పైసీ తినరని నేను వేయలేదండి. మీరు ఒకవేళ స్పైసీ లవర్స్ అయితే చక్కగా వేసుకొని తినొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్గానే కాదండి, టేస్ట్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.